పార్టీలో కొత్త వాళ్ళు వస్తే ఎంపీ ఎమ్మెల్యే అక్కడి వరకే ఆగిపోతుంది. వాళ్ళు పార్టీ అధ్యక్షుడు లేకపోతే ఇంకా పెద్ద స్థానం ఆశించకూడదు, పార్టీ కంట్రోల్ ఆశించకూడదు, అంతే. వాళ్ళ ఒక లిమిట్ వరకే పెడతారు. పాత వాళ్ళ చేతిలోనే పార్టీ ఉంటుంది, ఒక ముగ్గురు నలుగురు చేతిలోనే మొత్తం పార్టీ అఫైర్స్ నడవాలి. ఇది నేను కాదు, అదొక పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు చేస్తున్న విమర్శ. ఇది బయట నుంచి కాదు, అంటే అది కొద్దిగా ఏంటంటే అవగాహన లేని విమర్శ. ఇది ఇప్పుడు ఎమ్మెల్యేస్కు ఎంపీస్కు బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీరు అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది నేను ఏదో ఆ డిసిషన్ ఇది కావాలని తీసుకుంది, కానీ మోదీ గారి ప్రభుత్వంలో మెజారిటీ ఆఫ్ ది మినిస్ట్రీస్ ఆర్ ఫ్రమ్ రాజ్యసభ. జయశంకర్ అయితేంది, నిర్మలా సీతారామన్ అయితేంది, పీయూష్ నేను తీసుకున్నాను, మన పీయూష్ గోయల్ పోటీ చేసినట్టు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, రాజ్యసభ వరకు వాళ్ళకు దే ఆర్ నాట్ అకౌంటబుల్ టు ది కాన్స్టిట్యున్సీ వాళ్ళ పీపుల్. బట్ లోక్సభ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళకి ఏంటంటే దే ఆర్ అకౌంటబుల్ టు దేర్ పీపుల్. సో దాంతో ఏమవుతుందంటే, నువ్వు లోక్సభ నుంచి ఎక్కువ మందికి మినిస్ట్రీ ఇస్తే దే విల్ బి మోర్ లైక్ వర్క్, మినిస్ట్రీ వర్క్ చేస్తారు, కాన్స్టిట్యున్సీని నెగ్లెక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఎమ్మెల్యే ఎంపీ గెలిచిన తర్వాత వాళ్ళ కాన్స్టిట్యున్సీల డెవలప్మెంట్ కోసం, వాళ్ళ కాన్స్టిట్యున్సీ పీపుల్కి అవైలబిలిటీ కోసం వాళ్లకు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత కన్సిడరేషన్లో ఇది చేశారు. సో పార్టీ ఒక నియమం దీంట్లో కూడా ఈ ఎమ్మెల్యేలు ఎంపీ ఇవన్నీ ఏదో ఉంటాయో ఇప్పుడిప్పుడే పెరుగుతుంది పార్టీ. కాబట్టి మనం అది కోల్పోవద్దు, మన గ్రిప్ కోల్పోవద్దు. కాబట్టి మీరు కాన్స్టిట్యున్సీని పెంచుకొని చేయండి అనేది మనం చేస్తాం. ఆర్గనైజేషన్ పరంగా కూడా కొంత టైం వేరే వాళ్ళు ఇస్తారు అనే దీని ఆలోచనతో ఇది నడుస్తుంది. అంతేగాని వాళ్ళకి ఇవ్వకూడదు ఈ పోస్ట్ అని లేదు. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఒక పోస్ట్ ఒకటే కదా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ ఉన్నాయి, వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి, జాయింట్ సెక్రటరీస్ ఉన్నాయి, మోర్చా ప్రెసిడెంట్స్ ఉన్నాయి, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నాయి, నేషనల్ ఆఫీసర్స్ ఉన్నాయి. ఇన్ని పోస్టులు ఉన్నాయి మనకు. ఒక్క పోస్టే కదా పార్టీ వాళ్ళకి ఇచ్చింది. మిగతా పోస్టులు అందరూ డివైడ్ అయితే కదా. అది ఎందుకు ఆలోచించారు? ఒక్క పోస్టు పాత వాళ్లకు వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారు, కానీ మన దగ్గర మాత్రం రావట్లేదని. ఇప్పుడు తమిళనాడులో నయనార్ నాగేంద్రన్ కొత్త వ్యక్తి కదా, అన్నామలై కూడా తమిళనాడు బీజేపీ అంతా, తెలంగాణ బీజేపీ అట్లా. అంటే పర్సెంటేజ్ తీసుకున్న కూడా ఇక్కడ తమిళనాడులో మాకు వచ్చే 2-3 సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యేగా, ఒక ఎంపీ గెలవలే. అక్కడ కూడా 19% ఓట్స్ వచ్చాయి మన పార్లమెంట్లో. ఓట్స్ వచ్చిండొచ్చు, సీట్లు లేవు కదా. నేను ఏమంటున్నా, దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా ఎట్ ఆల్ డిసైడ్. పాతలకు ఇవ్వాలి ఇవ్వకూడదు, కొత్తలకు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది లేదు ఇక్కడ అసలు. ఇది ఇట్ ఈస్ ఓన్లీ బై ఛాన్స్ ఆర్ బై లక్. మెడికల్ కాలేజీలో లేకపోతే దానిలో చేసినట్టు కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళంతా కలిసి ర్యాగింగ్ చేస్తారు. కొత్త లీడర్స్ పాత లీడర్స్ అంతా కలిసి ర్యాగింగ్ చేస్తారు. ఇటువంటి కల్చర్ ఉంది భారతీయ జనతా పార్టీలో. ర్యాలీయింగ్, గ్రూపిజము ఇవన్నీ లేవు. నో వన్ ఈజ్ అబవ్ పార్టీ. ఇక్కడ పార్టీలో గీపిజం లేదు. ఆ గ్రూపిజం అనేది అంతా కూడా సృష్టించినటువంటి విషయం ఇది. ఆల్ ఆర్ వన్. ఇప్పుడు మీరు మా అసెంబ్లీ ఎమ్మెల్యేస్ కానీ మా ఎంపీస్ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దే నెవర్ ఎక్స్ప్రెస్ దేర్ ఇది గ్రూపిజం ఉంది మాకు అని ఎప్పుడు చెప్పలేదు. ఇది రాస్తున్నదంతా కూడా బయట యూట్యూబ్స్, సోషల్ మీడియాస్. అంటే రాజా సింగ్ నిన్న మాట్లాడారు, నేను ఆయన మీద నేను మాట్లాడాను. నలుగురు చేతిలో పార్టీ రన్ చేస్తున్నారు, నలుగురు ఉండే అని చెప్పి ఆయన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. చెప్తాడు ఆయన. ఏముంది ఆయనకి ఇప్పుడు ఆయన ఇష్యూ ఈజ్ విత్ ది నేషనల్ పార్టీ. సో ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్. బట్ స్టిల్ నేనేమంటానంటే బై అండ్ లార్జ్ ఉంటుంది. ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉంటే ఏది వాళ్ళ ఒక ఆలోచన కొద్దిగా తక్కువ ఉంటుంది, అవగాహన తక్కువ ఉంటుంది పార్టీ మీద. కాబట్టి వాళ్ళకు కొంత అడుగుతారు మనని, సరే ఈ పార్టీలో మనం ఇట్లా చేసుకోవాలంటే ఎస్ యూ కెన్ డూ ఇట్. అందరికి ఇండిపెండెన్స్ ఉంది. మా ఫ్లోర్ లీడరే కొత్త ఫ్లోర్ లీడర్ కదా, మహేశ్వర్ రెడ్డి గారు మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఎమ్మెల్యేగా సార్ ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే బట్ అక్కడ మిగతా రాజా సింగ్ తప్ప అందరు కొత్త వాళ్ళే కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చినాం కదా, అదే నేను అంటున్నా, కొత్త వాళ్ళకి ఇచ్చినాం. మనం ఎప్పుడు వీఆర్ నాట్ గివెన్ టు ది ఓల్డ్ గార్డ్ ఇవ్వలే కదా. అవన్నీ అది కూడా చూడాలి కదా. మీరు అప్పుడు అక్కడ ఇది ఇక్కడ ఇది అంటే ఎట్లయితుంది? సో ఇట్ ఈస్ నాట్ అనాలజీ. ది కరెక్ట్ అనాలజీ ఈజ్ దట్ one has to work for the consciences and in people, one has to work for the organization అనేది కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ మా దగ్గర. సో ఇక్కడ మీరు ఫ్లోర్ బీజేఎల్పీ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి 2-3 విమర్శలు బీజేఎల్పీ. ఇప్పుడు లాస్ట్ టైం రాజా సింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత 2 ఏళ్ళు అసలు బీజేఎల్పీనే లీడర్నే పెట్టలేదు. రఘునందను, ఈటెల రాజేందర్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా సరే అసలు ఎవరిని అపాయింట్ చేయలేదు.
తర్వాత ఈ టర్మ్లో కూడా ఇప్పుడు పెట్టిన తర్వాత బీజేపీ లీడర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు పార్టీలో అని అంటున్నారు. మా బీజేపీ ఇది కాన్స్టిట్యూషన్ పోస్ట్ మా పార్టీలో. అండ్ మా పార్టీలో వన్ మ్యాన్ వన్ పోస్ట్ అనేది లార్జ్గా ఉన్నది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని సర్కమ్స్టాన్సెస్ లైక్ కిషన్ రెడ్డి గారు కానీ కొన్ని ఎక్సెప్షన్స్. సో ఆ బేసిస్ మీద రఘునందన్ రావు వాజ్ అవర్ స్టేట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఉండే, స్టేట్ సెక్రటరీ. ఈటల రాజేందర్ వాజ్ గివెన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్. సో వన్ మ్యాన్ వన్ పోస్ట్, వాళ్ళు దేవర్ క్యారింగ్ టూ పోస్ట్. అండ్ స్టేట్ సెక్రటరీ తీసేసి అపాయింట్ చేయొచ్చు కదా, ఏముంటుంది? అది సమ్టైమ్ డిఫరెంట్, బట్ బై దట్ టైమ్ సి ది సస్పెన్షన్ వాజ్ ఓన్లీ టెంపరీ. హీ వాజ్ నాట్ డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్. సస్పెన్షన్ బట్ 2.5 years వితౌట్ బీజేపీ లీడర్ అయిన స్టేట్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అట్లా. అట్లా అనేది లేదు. బీజేపీ లీడరు ఉన్నారు, లేదని ఎట్లంటాం మనం. ఇప్పుడు బీజేపీ ఎల్పీ లీడరు ఈజ్ ఓన్లీ సస్పెండెడ్, ఈజ్ నాట్ సస్పెండెడ్ ఫ్రమ్ అసెంబ్లీ. పార్టీలో లేనప్పుడు అసలు బీజేపీ లీడర్ కూడా కాదు కదా. కాలేదు, అక్కడ సస్పెండ్ కాలేదు కదా. డిడ్ స్పీకర్ సెడ్ దట్ యు ఆర్ నాట్ బీజేపీ లీడర్? లేదు కదా, అంటే పార్టీలో సభ్యత్వం లేనప్పుడు ఆయన బీజేపీ లీడర్. సభ్యత ఉన్నది. హీ హాస్ బీన్ సస్పెండెడ్ ఫర్ సర్టన్ పీరియడ్. ఆ పీరియడ్ వరకు హీ వాజ్ కంటిన్యూయింగ్ యాజ్ ఎమ్మెల్యే. హీ వాజ్ సస్పెండెడ్ యాజ్ ఎ మెంబర్, నాట్ యాజ్ ఎ ఎమ్మెల్యే. రెడ్డికి సమానంగా ఇంపార్టెన్స్ ఉంటుందా? పార్టీ అధ్యక్షుడు ఎంతో అదే విధంగా ఉంటుందా? దానికనే ఎక్కువ ఉంటుంది. హీ హాజ్ మోర్ రెస్పాన్సిబుల్ దెన్ మీ. మహేశ్వర్ రెడ్డి గారు ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ దెన్ మీ అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయనకు చెప్తున్నా, వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, మంచి ఇంటెలిజెంట్, అన్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, అన్ని భాషలు మంచిగా మాట్లాడతాడు. ఈజ్ హ్యావింగ్ గుడ్ బ్యాక్గ్రౌండ్, పబ్లిక్లో కూడా ఉంటాడు. నేను చూసాను, అంత ఇంటికి 2-3 సార్లు పోయాను. హీ ఈజ్ ఆల్వేస్ ఇన్ పీపుల్, పబ్లిక్, and he speaks good on issues.